ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. స్వాభాసవదు అవిద్యోత్థ బుద్ధ్యాది వ్యాప్తి విభ్రమాత్ తదాత్మత్వాభిమానీ సన్ అహమిత్యుపలభ్యతే. అహం అన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? అహం 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 అంటున్నాం. ఎవరి అహం అంటే స్వ ఆభాసవతు అవిద్య ఉత్థ బుద్ధ్యాది వ్యాప్తి విభ్రమాత్. ఒకే సమాసం. ప్రత్యేగాత్మ యొక్క ఆభాస వంటిది, అవిద్య చేత లేచినటువంటి బుద్ధ్యాదుల వలన బుద్ధ్యాదుల వ్యాప్తి వలన కలిగిన భ్రమ వలన, అవిద్య చేత లేచినటువంటి బుద్ధ్యాదుల వ్యాప్తి వలన కలిగిన భ్రమ వలన. ఇది ఎలాంటిదండి అంటే స్వ ఆభాస వత్ అంటే ప్రత్యేగాత్మ యొక్క ఆభాస వంటిది, ఆభాస లాంటిది ఈ అహంకారం. నేను 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 అంటున్నాం. ఎప్పుడు నేను అనే ఆలోచిస్తున్నాం. ఇది అవిద్య చేత లేచినటువంటి బుద్ధి మొదలైనటువంటి అవి వ్యాపించటం వలన కలిగినటువంటి భ్రమ వలన తదాత్మత్వ అభిమానీ సన్, తదాత్మత్వ అభిమానీ సన్, ఆ ప్రత్యేగాత్మ అభిమాని అయి అహం అహము ఇది అని ఉపలభ్యతే గుర్తింప వీలగుచున్నది. ప్రత్యేగాత్మ ఆభాస వలె అవిద్య చేత కలిగినటువంటి బుద్ధి మొదలైనటువంటి అంతఃకరణముల యొక్క భ్రాంతి చేత ఆ ప్రత్యేగాత్మకు అభిమాని విజ్ఞాన పురుషుడు నేను అని గుర్తించబడుతున్నాడు. అహం నేను అని గుర్తించబడుతున్నాడు. విజ్ఞానమయ పురుషుడు నేను అని ఎలా గుర్తించబడుతున్నాడండి అని అంటే ఆయన ప్రత్యేగాత్మ యొక్క అభిమాని, అంతఃకరణముల యొక్క భ్రాంతి చేత వ్యాప్తి చెందినటువంటి వాడు. ఆయన ఉపలభ్యతే అన్నాడు. భాష్యంలో 3 రకాల అర్థాలు చెప్పారు. ఆ 3 రకాల అర్థాలని కూడా 3 శ్లోకాల్లో మనకు అనుభూతి ప్రకాశంలో చెప్తున్నారు. ఉపలభ్యతే అంటే దాని ద్వారా గుర్తింపవీలైనది అని ఒక అర్థం భాష్యంలో చెప్పారు. ఇక్కడ ప్రత్యేగాత్మ వ్యక్తంగా లేదు. ఇక్కడ ప్రత్యేగాత్మ మనకు వ్యక్తంగా కనిపించలేదు. అవిద్య వలన కలిగినటువంటి బుద్ధ్యాది అంతఃకరణాలు వ్యాపించడం వలన కలిగినటువంటి భ్రాంతే నేను అనేటటువంటి భావనకి కారణం. లేదా మనకి ప్రత్యేగాత్మ ప్రత్యక్షంగా దొరకదు, బుద్ధ్యాదుల వలన ఉపలభ్యం అవుతుంది. అంటే బుద్ధి మొదలైనటువంటి అంతఃకరణాల వలన తెలియబడుతుంది అన్నటువంటిది మొదటి అర్థం. రెండో అర్థం యద్వా ఉపలబ్ధి మాత్రోపి విజ్ఞానాధ్యస్థ కర్తృతాం ప్రాప్య ఉపలబ్ధా స్యాత్ తేన విజ్ఞానమయ ఉచ్యతే. విజ్ఞానమయుడు అనేటువంటి పదం ఎలా వచ్చింది? యద్వా ఆ విధంగా కాకపోతే ఉపలబ్ధి మాత్ర అపి
గుర్తింప వీలు పడేదే అయినప్పటికీ విజ్ఞాన అధ్యస్థ కర్తృతాం బుద్ధి అనేటువంటి అంతఃకరణము వలన భ్రాంతమైనటువంటి కర్తృత్వము ప్రాప్య పొంది తేన భ్రాంతమైనటువంటి కర్తృత్వము చేత ఉపలబ్ధ గుర్తింపబడినటువంటి వాడిని విజ్ఞానమయ ఉచ్యతే విజ్ఞానమయుడు అంటారు. ఇక్కడ తాత్పర్యాలు చెప్పడం సులభం, ప్రతిపదార్థం చెప్పుకోవడం కష్టం. ఎందుకంటే సమాసం ఒక విభక్తిలో ఉంటుంది, అర్థం మరో విభక్తిలో వస్తుంది. 18వ శ్లోకంలో తస్మిన్ ఉపలభ్యత్వం అనే భాష్యవచనానికి వివరణ చెప్పారు. 19వ శ్లోకంలో తేనచ ఉపలభ్యత్వం అనే దాని వివరణ చెప్తున్నారు. ఇక్కడ మొదటి దాంట్లో బుద్ధి యందు అన్నటువంటి అర్థంలో చెప్పారు. తస్మిన్ ఉపలభ్యత్వం అన్నటువంటి పదాన్ని మొదటి దాంట్లో చెప్పారు. రెండో దాంట్లో ఇప్పుడు 19వ శ్లోకంలో తేనచ ఉపలభ్యత్వం అనేటువంటి దాని ద్వారా అర్థం చెప్తున్నారు. భాష్యంలో 3 అర్థాలు చెప్పారు. తస్మిన్ ఉపలభ్యత్వం, తేనచ ఉపలభ్యత్వం, ఉపలబ్ధృత్వం అనేటువంటివి 3 విజ్ఞానమయునికి ఉంటాయి అని చెప్పారు. అంటే మనం చదువుతూ ఉన్నటువంటిది అజ్ఞానకాండ. అజ్ఞానకాండలో సుషుప్తిలో ఉన్నటువంటి ఆత్మ కోసం చెప్తారు. అదే జ్ఞానకాండకి వెళ్ళామనుకోండి, తురీయంలో ఉన్నటువంటి ఆత్మ కోసం చెప్తారు. ఈ సుషుప్తిలో ఉన్నటువంటి ఆత్మ భ్రాంతి కారణంగా ఉంటాడు. ఇక్కడ స్పష్టత అంటే స్పష్టంగా కనిపించదు, ఉపాధి ద్వారా తెలియవలసి ఉంటుంది సుషుప్తిలో. అదే చెప్తున్నారు. యథార్థమునకు విజ్ఞానము అంటే బుద్ధి ఉపలబ్ధ మాత్రమైనప్పటికీ విజ్ఞానమునందు అంటే బుద్ధి యందు కర్తృత్వము ఆరోపింపబడి ఆ ఆరోపణ చేత విజ్ఞానమయుడు అనే ఆత్మ గుర్తింపబడుతున్నది. విజ్ఞానము అంటే బుద్ధి, ఇది ఉపలబ్ధ మాత్రం అంటే గుర్తించడానికే పనికొస్తుంది బుద్ధి, ఇది ఆత్మ కాదు. అయినప్పటికీ కూడా విజ్ఞానమునందు అంటే బుద్ధి యందు కర్తృత్వం ఆరోపించబడ్డాది. యథార్థానికి బుద్ధి కర్త కాదు, కానీ బుద్ధి యందు కర్తృత్వాన్ని ఆరోపణ చేశారు. చేసి ఆ ఆరోపణ చేతను విజ్ఞానమయుడు అనేటువంటి ఆత్మ గుర్తించబడుతున్నాడు. స్ఫటికో రక్తతాం ప్రాప్య జపాకుసుమకల్పితాం పద్మరాగాయతే తద్వదు ఉపలబ్ధిత్వమాత్మనా. ఆత్మ యొక్క ఉపలబ్ధి ఎటువంటిదండి అంటే యథార్థం కాదండి. అంటే ఇక్కడ సుషుప్తిలో ఆత్మ యొక్క ఉపలబ్ధి స్పష్టంగా ఉంటుందా? ఉండదండి. మరెలా ఉంటుందండి అంటే జపాకుసుమ కల్పితాం, జపాకుసుమ సామీప్యము చేత ఎర్రగా ఉంటుంది ఆ పువ్వు. ఆ పువ్వు పక్కన ఉన్నది ఏమిటి? రక్తతాం ఎర్రదనమును, స్ఫటిక స్ఫటికము ప్రాప్య పొంది. స్ఫటికం పక్కనే పువ్వు ఉన్నది, ఆ పువ్వు ఎర్రగా ఉన్నది. ఈ స్ఫటికం మనకి ఎర్రగా కనిపించింది. యథార్థానికి స్ఫటికం ఎర్రగా లేదు, కానీ స్ఫటికం ఎర్రగా కనిపించింది. ఎందువల్ల కనిపించింది? ఆ జపాకుసుమం పక్కన ఉండడం చేతనం. ఎర్రగా కనిపిస్తే స్ఫటికాన్ని ఏమిటనుకున్నాము? పద్మరాగాయతే,
పద్మరాగము అనేటువంటి ఒక రత్నం అనుకున్నాం. పద్మరాగము వలె గుర్తించబడుతున్నది. తద్వత్ అదే విధంగా ఆత్మనః ఆత్మ యొక్క ఉపలబ్ధిత్వం గుర్తింపబడుట. ఆత్మని గుర్తించడం కూడా ఇక్కడ ఎలాగండి అని అంటే, యథార్థంగా ఆత్మ ఇక్కడ మనకి తెలియబట్టం లేదు. స్ఫటికం లాంటిది ఆత్మ. ఆ ఆత్మని మనం రత్నంలా గుర్తిస్తున్నాం. స్ఫటికం లాంటి ఆత్మని రత్నంలా గుర్తించడం ఏమిటండి? పద్మరాగంలాగా. అంటే పక్కని బుద్ధి అనేటువంటి జపాకుసుమం ఉన్నది. బుద్ధి అనేటువంటి జపాకుసుమం పక్కన ఉన్నది కాబట్టి ఆ స్ఫటికం ఎర్రగా కనిపించింది. ఇప్పుడు ఆ స్ఫటికాన్ని మనం ఏమిటనుకున్నాం? పద్మరాగము అనుకున్నాం. అలాగే ప్రత్యేగాత్మ బుద్ధి అనేటువంటి విజ్ఞానం పక్కన ఉన్నది. ఆ బుద్ధి పక్కని ఉండడం చేతను ఆ విజ్ఞానమయమైనటువంటి ఆత్మని మనం ప్రత్యేగాత్మగా భ్రాంతి పడుతున్నాం. విజ్ఞానమయుణ్ణి ప్రత్యేగాత్మగా భ్రాంతి పడుతున్నాము. అంటే స్ఫటికం తెల్లగా ఉంటుంది, జపాకుసుమం సమీపంలో ఉంటే ఎర్రగా కనిపిస్తుంది. అప్పుడు స్ఫటికాన్ని పద్మరాగం అనుకుంటారు. అదేవిధంగా అవిద్య వలన కలిగిన బుద్ధి యొక్క వ్యాప్తి చేతను విజ్ఞానమయుణ్ణి ప్రత్యేగాత్మగా భ్రాంతి పొందుతున్నారు. వీడు విజ్ఞానమయుడు, వీడిని ప్రత్యేగాత్మగా భ్రాంతిని పొందుతున్నారు. యద్వా ఉపలబ్ధో దేహాదేహ విజ్ఞానేన వివేచితః స్యాద్ విజ్ఞానమయః తేన పురుష పరిపూరణాత్. విజ్ఞానమయుడు అన్నటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, యద్వా ఒకవేళ దేహాదేహ శరీరాదులైనటువంటి ఉపాధుల యొక్క విజ్ఞానేన విజ్ఞానము చేత బుద్ధి చేత వివేచిత విచారణ చేసేటువంటి వానికి ఉపలబ్ధి స్యాత్ గుర్తింపబడినదైతే తేనా ఆ విధంగా ఉపాధి ద్వారా జ్ఞాత అవడము చేతను విజ్ఞానమయ విజ్ఞానమయుడు అగును. పరిపూర్ణాత్ అంతటా నిండి ఉండుట వలన పురుష పురుషుడగును. అంతటా నిండి ఉన్నాడు కాబట్టి పురుషుడు అన్నాం. విజ్ఞానమయుడు అని ఎందుకన్నామంటే ఉపాధి ద్వారా జ్ఞాత అవడము చేతను, ఉపాధి ద్వారా తెలియబడుతున్నాడు కాబట్టి ఆయన్ని విజ్ఞానమయుడు అన్నాం. ఒకవేళ శరీరాదుల యొక్క శరీరాది ఉపాధుల యొక్క విజ్ఞానం అనే బుద్ధి ద్వారా విచారణ చేయువానికి తెలియబడుట కలిగినది అంటే అప్పుడు కూడా విజ్ఞానమయుడే ఆగును. విజ్ఞానమనేటువంటి బుద్ధి ద్వారా విచారణ చేసేటటువంటి వాడికి జ్ఞాతృత్వం అంటే తెలియబడుట అనేటువంటిది కలుగుతున్నది అంటే అప్పుడు కూడా వాడు విజ్ఞానమయుడే. ఇది భాష్యంలో ఉపలబ్ధృత్వం అనేటువంటి దానికి వివరణ. ఆత్మ అంతటా నిండి ఉంటుంది కాబట్టి పురుషుడు అనబడును, విజ్ఞానమయ పురుషుడు అని చెప్పబడినది. అంటే బుద్ధి ద్వారా విచారణ చేస్తారు. అలా విచారణ చేసినప్పుడు తెలియబడుతున్నాడు కాబట్టి వాడిని విజ్ఞానమయుడు అన్నారు. విజ్ఞానము ద్వారా ప్రచురమైన వాడు, విజ్ఞానము ద్వారా ప్రచురమైన వాడు అంటే విజ్ఞానము ద్వారా తెలియబడిన వాడు.
విజ్ఞానము ద్వారా తెలియబడినటువంటి పరిపూర్ణాత్ అంతటా నిండి ఉండడం వల్ల పురుషుడు, విజ్ఞానమయ పురుషుడు. అశేష కల్పితానేష విజ్ఞానాదీన్ అనాత్మన ఆత్మా పూరయతి ప్రత్యకు సర్పాదీన్ రచనాయథ. ఇక్కడ సుషుప్తిలో ఉన్నటువంటిది ఆత్మ, జాగ్రత్తలో గుర్తించలేము, స్వప్నంలో గుర్తించలేము అని చెప్పి సుషుప్తిలో ఈ ఆత్మని మనకి తెలిసేటట్టు చేస్తున్నాడు. యథా ఏ విధముగా రచన త్రాడు సర్పాదీన్ సర్పము మొదలగు అశేష కల్పితాన్ అశేషమైన కల్పనలను పూరయతి పూరించుచున్నదో తథా ఆ విధముగా అనాత్మనః ఆత్మ విషయము కాని బుద్ధ్యాదుల యొక్క అశేషాన్ సమస్తమైన కల్పితాన్ కల్పనలను ఏషః ఈ విజ్ఞానమయ పురుష ఆత్మ ప్రత్యేగాత్మగా పూరయతి పూరించుచున్నది. తాడు సర్పంలా పనిచేస్తున్నది, పువ్వుల దండలా పనిచేస్తున్నది, నీటి ధారలా పనిచేస్తున్నది. ఉన్నది ఒక్క తాడే అనేకమైనటువంటి భ్రాంతుల్ని పూరిస్తున్నారు. అలాగే విజ్ఞానమయమైనటువంటి ఆత్మ, ఈ విజ్ఞానమయమైనటువంటి పురుషుడు అనబడే ఆత్మ ప్రత్యేగాత్మగా అన్ని భ్రాంతిని పూరిస్తున్నది. యథార్థమునకు తాడు పాము కాదు, కానీ త్రాడు పాము వలె భ్రాంతి కల్పిస్తున్నది. అదే విధంగా ఈ విజ్ఞానమయ పురుషత్వం అనేటువంటిది అనాత్మ విషయాలైనటువంటి బుద్ధ్యాదుల యందు ప్రత్యేగాత్మ భావాన్ని కలిగిస్తున్నారు. మనకి జ్ఞానకాండలో ఒక చోట స్వయంగా శంకరుల వారి భాష్యంలో వివేకాదీనామపి అత్ర భ్రాంతి అంటారు. వివేకవంతులైనటువంటి వాళ్ళు కూడా బుద్ధినే ఆత్మ అనుకుంటూ ఉంటారు అంటారు. ఇప్పుడు మనం కూడా అన్నింటినీ కలగాపులగం చేసి ఉపన్యాసాల్లో మాట్లాడుతూ ఉంటాం. ఒక సౌకర్యం ఏమిటంటే బ్రహ్మజ్ఞానాన్ని గురించి మాట్లాడినటువంటి వాడు ఏది మాట్లాడినప్పటికీ విన్నవాళ్ళకి తెలియదు కాబట్టి వాడు చాలా అదృష్టవంతుడు. మన గురించి కాదు నేను మాట్లాడుతున్నది. నేను ఇక్కడ ఉపన్యాసకుడిని కాను, మీరు శ్రోతలు కారు. ఇదే ప్రవచనం. ఇక్కడ పాఠం చెప్పుకుంటున్నాం, ఒక విషయానికి అర్థం చెప్పుకుంటున్నాం, తాత్పర్యం చెప్పుకుంటున్నాం, అది ఎలా సమన్వయం అవుతుందో చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ నా నోటికి వచ్చినట్టు కల్పనలు మాట్లాడడానికి అవదు. ఇదే ఒక ఉపన్యాసానికి పిలిచారనుకోండి, ఏ శంకర మఠంలోనో రామసుబ్బారావు గారు విజ్ఞానమయ పురుషుడిని గురించి చెప్పండి అన్నారనుకోండి, అట్టించటు ఇట్టించటు ఇట్టించటు అట్టించటు చేసి విన్న వాళ్ళకి అర్థం కాక, చెప్పిన నాకు బాధపడక ఏమిటి అర్థం అవుతుందిరా వేదాంతం అని వాళ్ళందరూ లేచోడిపోతారు. ఇది మిగులుతుంది. ఎందుకంటే కలగాపులగం చేసేస్తూ ఉంటారు. తాడు ఎందు భ్రాంతి, సర్పము అని. అలాగే విజ్ఞానమయ పురుషత్వం అనేటువంటిది అనాత్మలైనటువంటి బుద్ధ్యాదుల యందు
ప్రత్యేగాత్మ భావాన్ని కలిగిస్తుంది. యథార్థానికి బుద్ధి ప్రత్యేగాత్మ కాదు, బుద్ధి అంతఃకరణం మాత్రమే, అది ఒక ఇంద్రియం. ఆ ఇంద్రియాన్ని కూడా ఆత్మ అనుకుంటూ ఉంటారు, మాట్లాడేస్తూ ఉంటారు. అంటే ఇబ్బందులు. వేదాంతంలో ఏ పదాన్ని ఎక్కడ ప్రయోగించాలి అంటే తూచి తూచి మాట్లాడాలి. బంగారంలా ఎలాగైతే ఓ చిన్న రవ్వ కూడా పక్కన పడిపోతే లెక్క తప్పిపోతుందో, వేదాంతంలో ఒక అక్షరం తప్పిపోయినా అర్థాలు తప్పిపోతాయి, విపరీత అర్థాలు వచ్చేస్తాయి. అనాత్మ విషయాలైనటువంటి బుద్ధ్యాదుల యందు ప్రత్యేగాత్మ భావాన్ని ఈ విజ్ఞానమయ పురుషత్వం అనేటువంటిది కల్పిస్తున్నారు. బుద్ధ్యాదులు ప్రత్యేగాత్మ స్వరూపాలు కాకపోయినా వీటి ద్వారా ప్రత్యేగాత్మను గుర్తించడం వలన విజ్ఞానమయత్వమగుట, దాన్ని విజ్ఞానమయం అంటారు. విజ్ఞానాదులు ఆత్మగా భావించబడుతున్నాయి, బుద్ధిని కూడా ఆత్మ అంటున్నారు. యో విజ్ఞానమయ తస్య ద్వైతధీ స్వప్న జాగ్రతో అస్తి సుప్తౌ తు సా నాస్తి స్వభావో అస్యాత్ర కో భవేత్. విద్యారణ్యుల వారు ప్రశ్న వేస్తున్నారు. ఏమిటండి ఆ ప్రశ్న అంటే, యో ఎవడు విజ్ఞానమయుడో అని చెప్పబడుతున్నాడో తస్య అతనికి స్వప్న జాగ్రత్తో, జాగ్రత్త స్వప్నములందు ద్వైతధీ ఇంద్రియాధీన పురుషత్వము ప్రత్యేగాత్మత్వము అనేటువంటి రెండు విధాలైనటువంటి బుద్ధి కల్పన అస్థి కలదు. జాగ్రత్తలో ఇంద్రియాలు పనిచేయడం వేరు, ఆత్మ వేరు. స్వప్నంలో ఇంద్రియాలు పనిచేయడం వేరు, ఆత్మ వేరు. ఈ రెండు ఈ విజ్ఞానమయ పురుషుడికి జాగ్రత్తలోని స్వప్నంలోని రెండు ఆలోచనలు ఉన్నాయి. ఇంద్రియాలు వేరు అనే ఆలోచన ఉంది, ఆత్మ వేరు అనే ఆలోచన ఉంది. సుప్తవుతూ సుషుప్తి యందు సా ఆ విధమైనటువంటి ద్వంద్వ బుద్ధి నాస్తి లేదు. నిద్రలో ద్వంద్వ బుద్ధి లేదు. అత్ర ఆ సుషుప్తి యందు అస్య విజ్ఞానమయుని స్వభావము కో భవేత్ ఏమిటవుతుంది? అయితే నిద్రలో ఉన్నటువంటి విజ్ఞానమయుని యొక్క స్వభావం ఏమిటండి? వాడికి ద్వైతం లేదన్నారు, వాడు వేరు ఇంద్రియాలు వేరు అని తెలియదు. అసలు వాడు ఏమిటండి? వాడి స్వభావం ఏమిటండి? ఎవడైతే విజ్ఞానమయుడని చెప్పబడుతున్నాడో అతడికి జాగ్రత్తలోని స్వప్నంలోని ఇంద్రియాధీన పురుషత్వము ప్రత్యేగాత్మత్వము అనే రెండు విధాలైనటువంటి బుద్ధి కల్పనలు ఉన్నాయి. రెండున్నాయి. ఇంద్రియాధీన పురుషత్వం, మన ఇంద్రియాధీనమైన పురుషులమే. నేను మాట్లాడుతున్నాను, నేను ప్రవచనం చెప్తున్నాను, నేను పాఠం చెప్తున్నాను, ఇది ఇంద్రియాధీనం. ప్రత్యేగాత్మత్వం లోపల ఉన్నారు, ఆత్మ నడిపిస్తున్నారు. నేనెవరిని నడవడానికి? 2 సంవత్సరాలు దాటిపోయింది. అనుభూతి ప్రకాశంలో ఈతున్నాం. మనమెవడం ఎదడానికి? లోతైనటువంటి వార్తికాలకి కూడా వ్యాఖ్యారూపమైనటువంటి విద్యారణ్యుల వారి శ్లోకాలు చదువుతున్నాం. బృహదారణ్యకానికి వ్యాఖ్యానమే, భాష్యమే చాలా పెద్దది. భాష్యానికి వార్తికాలు పెద్దవి. వార్తికాలకు కూడా వ్యాఖ్యాన రూపమైనటువంటి విద్యారణ్యుల వారి యొక్క అనుభూతిని మనం చదువుతున్నాం. ఇది నిజంగా మన ఊహ విషయమా?
ఇది మన ఇష్టమా? ఇది ఆత్మ నడిపిస్తున్నది, మనం నడవడం లేదు. కానీ జాగ్రత్త అవస్థలో ఇవాళ అనుభూతి ప్రకాశం క్లాస్ ఉన్నదండి, పాఠం చెప్పాలండి అని నేనంటాను, అనుభూతి ప్రకాశం వినాలండి అని మీరంటారు. అంటే ఇంద్రియాధీనమైనటువంటి పురుషత్వం ఒకటి ఉన్నది, లోపల ప్రత్యేగాత్మత్వం ఒకటి ఉన్నది, బుద్ధి కల్పనలు రెండు ఉన్నాయి, జాగ్రత్తలోని స్వప్నంలోని. సుషుప్తిలో రెండు లేవు, సుషుప్తిలో రెండు లేవు, ద్వంద్వాలు లేవు. అయితే సుషుప్తిలో విజ్ఞానమైన యొక్క స్వభావం ఏమిటండి? సరే, మీరు లేవన్నారు, మేము కూడా ఒప్పుకున్నాం. అయితే సుషుప్తిలో ఉన్నటువంటి విజ్ఞానమయుడికి ఏమిటి స్వభావం? అదేమిటో మాకు చెప్పండి. తస్య స్వభావం నిర్ణేతుం సుప్తో క్వాభూదయం పునః ఉత ఆయాద్ యమం దేహ ఇత్యేతదిహ చింత్యతే. ఏమండి, శృతి అంటే ఉపనిషత్తులో ఓ రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఏమిటండి ఆ రెండు ప్రశ్నలు అంటే, ఏమండి మీరు ఈ సోమరాజు పడుకున్నాడు, వాడిని లేపేమన్నారు కదా, పడుకున్నప్పుడు ఈ ఆత్మ ఎక్కడున్నదండి? లేపినప్పుడు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆత్మ శరీరంలో ఉంటే పిలిచినప్పుడు కూడా లేవాలి, పిలిచినప్పుడు లేవలేదు కదండి, అంటే ఆత్మ శరీరంలో లేదు కదండి. మరి ఎక్కడున్నదండి ఈ ఆత్మ? ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ఆత్మ? కవాభూత్ కుత ఆయాత? ఇవి రెండు ప్రశ్నలు. ఎక్కడ ఉన్నది, ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకండి ఈ రెండు ప్రశ్నలు? విజ్ఞానమయుని యొక్క స్వభావం అడిగావు కదా, తస్య స్వభావ కో భవేత్ అన్నావు కదా, మరి స్వభావం ఏమిటి అన్నావు కదా. ఆ స్వభావం తెలియాలంటే నిద్రలో ఆత్మ ఎక్కడున్నది, లేపినప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రెండూ కావాలి. ఈ రెండింటికి సమాధానం కావాలి. తస్య ఆ విజ్ఞానమయ ఆత్మ స్వభావం, స్వభావమును నిర్ణేతం నిర్ణయించుటకు అయం ఈ విజ్ఞానమయ ఆత్మ సుప్తో సుషుప్తి యందు క్వాభూత్ ఎక్కడ ఉండెను, పునః తిరిగి ఇమం దేహం ఈ శరీరమును కుతాయాత్ ఎక్కడి నుండి వచ్చెను, ఎక్కడున్నది, ఎక్కడి నుంచి వచ్చింది. ఇత్యేతత్ ఈ విషయము ఇహ ఇక్కడ చింత్యతే విచారణ చేయబడును. విజ్ఞానమయుడు అంటే ఏమిటో అడిగావు కదయ్యా. ఈ విజ్ఞానమయుడు పడుకున్నప్పుడు ఎక్కడున్నాడు, లేపినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, విజ్ఞానమయ ఆత్మ స్వభావమును నిర్ణయించుటకు ఈ విజ్ఞానమయ ఆత్మ సుషుప్తి యందు ఎక్కడ ఉండెను, తిరిగి ఎక్కడ నుండి ఈ శరీరంలోకి వచ్చాను అనే విషయాలు ఇక్కడ విచారణ చేస్తున్నారు. నిద్ర లేచుటకు ముందు కర్మఫలం లేకుండాచే క్రియకు ఆశ్రయం అవడము, కర్త కర్మ ఇత్యాది కారక రూపమై ఉండడము, ఫలభోక్త అవడము అనేటటువంటి అవి ఆత్మకు ఉండవు. ఏమండి, ఆత్మ నిద్ర లేవటానికి ముందర దానికి కర్మఫలం లేదు. కర్మఫలం లేదు కాబట్టి అది ఏ పనికి ఆశ్రయం కాదు. దానికి కర్తృత్వం లేదు, దానికి కర్మ సంబంధం లేదు, కారకత్వం లేదు, అలాగే ఫలాన్ని అనుభవించడము లేదు. ఇవేవి ఆత్మకి లేవు. ఎప్పుడు? లేవడానికి ముందు ఇవేమీ లేవు. నిద్ర లేచుటకు ముందు కర్మ మొదలైనటువంటి వాటి ఫలమైనటువంటి సుఖ దుఃఖాలు ఏవి అనుభవానికి రావటం లేదు. అందువలన ఆత్మ యొక్క యథార్థ స్వరూపము కర్మల నుండి పుట్టినది కాదు. ఆత్మ
కర్మల నుండి పుట్టలేదు. ఆత్మస్వరూపంలో క్రియలు లేవు, కారకాలు లేవు, పనులు లేవు, పనులు చేయించేవి లేవు. ఆత్మస్వరూపంలో ఫలాలు లేవు, ఎటువంటి ఫలితాలు లేవు. అంటే ఆత్మలో ఏమీ లేవు. ఆత్మలో క్రియలు లేవు, కారకాలు లేవు, ఫలాలు లేవు. నిద్రలో అటువంటి స్వరూపంలో ఉన్న ఆత్మ ఆ స్వరూపము నుండి జారిపోయి దానికి విరుద్ధమైనటువంటి సంసారిగా మారింది. యథార్థానికి ఏమీ అంటనటువంటి, సంసారము లేనటువంటి అసంసారి అయినటువంటి ఆత్మే ఉంది. అది లేపినప్పుడు ఆ ధర్మం నుండి జారిపోయి సంసార ధర్మంలోకి వచ్చింది. ఈ విషయాన్ని చెప్పడం కోసం అజాత ప్రశ్నలు వేస్తున్నాడు. ఆ విషయాన్ని మనకి చెప్పడానికి కోరి 2 ప్రశ్నలు వేశాడు. ఈ విజ్ఞానమయ ఆత్మ ఎక్కడ ఉన్నాడు? సుషుప్తిలో, నిద్రలో ఈ విజ్ఞానమయ ఆత్మ ఎక్కడ ఉన్నాడు? వీడికి ఏ కారకత్వాలు లేవు, ఏ ఫలాలు లేవు, ఏ పనులు లేవు, కర్తా కాడు, కర్మ కాడు. వీడు ఎక్కడ ఉన్నాడు? తిరిగి ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ సంసారంలోకి ఎలా వచ్చాడు? ఈ రెండింటిని విచారణ వలన విజ్ఞానమయ ఆత్మ యథార్థ స్వరూపం తెలుస్తుంది. బుద్ధ అక్షేషు చ ఆత్మాయో చిద్రూపం ప్రతిబింబతి తాదృగ్బుద్ధీంద్రియోపాధి తాదృక్ బుద్ధీంద్రియోపాధి జాగర్త్యాత్మేతి భణ్యతే. ఇప్పుడు దాని యొక్క స్వభావం చెప్తున్నారు. అయం ఈ ఆత్మ, ఆత్మ ఆత్మ బుద్ధౌ బుద్ధి యందు, అక్షేషు ఇంద్రియముల యందు, చిద్రూపం చిత్తు యొక్క రూపమును ప్రతిబింబతి ప్రతిబింబిస్తున్నారు. అంటే ఆత్మబింబం బుద్ధి యందు, ఇంద్రియముల యందు ఆత్మ ప్రతిబింబం మాత్రమే ఉన్నది, బింబం లేదు. అద్దంలో మన ప్రతిబింబం ఉన్నది, నీటిలో సూర్యుని యొక్క ప్రతిబింబం ఉన్నది. నీటిలో ఉన్నవాడు సూర్యుడు కాడు, అద్దంలో ఉన్నటువంటిది మనం కాదు. అద్దంలో ప్రతిబింబమే ఉన్నది, నీటిలో సూర్యుని యొక్క ప్రతిబింబమే ఉన్నది. అలాగా బుద్ధి యందు, ఇంద్రియముల యందు చిత్తు యొక్క ప్రతిబింబమే ఉన్నది, బింబం లేదు. తాదృక్ అటువంటి బుద్ధీంద్రియోపాధి, బుద్ధి ఇంద్రియములు ఉపాధిగా కలిగినటువంటి ప్రతిబింబము జాగర్తి జాగ్రత్తనందు ఆత్మేతి భణ్యతే ఆత్మ అని చెప్పబడుతున్నది. ప్రతిబింబాన్ని ఆత్మ అంటున్నారు. యథార్థంగా బుద్ధిలో కాని ఇంద్రియములలో కాని ఆత్మ లేదు. అక్కడ ఆత్మ ప్రతిబింబమే ఉన్నది, చిద్రూపము యొక్క ప్రతిబింబమే ఉన్నది. ఆ ప్రతిబింబాన్ని అవిద్య చేత ఆత్మ అని అంటున్నారు. ఈ విజ్ఞానమయ ఆత్మ బుద్ధి యందు, ఇంద్రియాల యందు చిద్రూపమును ప్రతిబింబిస్తున్నది. అటువంటి ఈ బుద్ధి ఇంద్రియములు ఉపాధిగా కలిగినటువంటి జాగ్రత్తనందు ఆత్మ అని చెప్పబడుతున్నది. అంటే బుద్ధీంద్రియములు ఉపాధిగా కలిగినటువంటి విజ్ఞానమయ ఆత్మ చిత్తునకు ప్రతిబింబము మాత్రమే. ఇది చిత్తునకు ప్రతిబింబము మాత్రమే, ఇది బింబం కాదు, ఇది ప్రతిబింబం మాత్రమే. అంటే మనం ఇప్పుడు ఏదైతే ఆత్మ 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 అంటున్నామో అది ప్రతిబింబం మాత్రమే, యథార్థం కాదు. కర్మక్షయే బుద్ధిరక్షై సహా జ్ఞానే విలీయతే చైతన్య బింబాశ్చ లీయతే బింబ చైతన్య బింబాశ్చ లీయంతే స్వాశ్రయాన్ అను
కర్మక్షయే, కర్మ నశించగానే అక్షయ సహా ఇంద్రియములతో కూడా బుద్ధి, బుద్ధి అజ్ఞానే, అజ్ఞానమునందు విలీయతే, లీనమవుతున్నది. చేయవలసినటువంటి పని అయిపోగానే, కర్మ క్షయమైపోగానే ఇంద్రియాలతో సహా బుద్ధి అవిద్యలో లీనమైపోతున్నాడు. చైతన్య ప్రతిబింబాశ్చ, చిత్తు యొక్క ప్రతిబింబములు కూడా స్వాశ్రయాన్, తమకు ఆధారమైనటువంటి బింబమునందు అనులీయంతే, విలీనమగుచున్నవి. అంటే బుద్ధి అవిద్యలో కలిసిపోతున్నది, ఇంద్రియాలు అవిద్యలో కలిసిపోతున్నాయి, చిత్తు యొక్క ప్రతిబింబము చిత్తులో కలిసిపోతున్నది. నీళ్లున్నాయి, నీళ్లలో సూర్యుడు ఉన్నాడు. నీళ్లు దాటి మనం కొద్దిగా మెట్ల ప్రదేశానికి వెళ్ళాం, అక్కడ సూర్యబింబం లేదు. ఈ ప్రతిబింబం ఏమిటైందండి? సూర్యబింబంలో కలిసిపోయింది. ఈ ప్రతిబింబం సూర్యబింబంలో కలిసిపోయింది. అలాగే చైతన్య ప్రతిబింబములు, చిత్తు యొక్క ప్రతిబింబాలు ఏవైతే ఉన్నాయో అవి చిత్తులో లీనమైపోతున్నాయి. స్వాశ్రయాన్, తమకు ఆధారమైనటువంటి చిత్తనేటువంటి బింబమునందు అనులీయంతే, అవి లీనమైపోతున్నాయి. కర్మలు కారకాలు అనేటువంటివి అజ్ఞాన కల్పితాలు. విజ్ఞానం అనబడేటువంటి బుద్ధి కూడా అంతఃకరణమే. బుద్ధి భ్రమ వలన దేహేంద్రియ సంఘాతము, ప్రాణము ఆత్మగా భావించబడుతున్నాయి. బుద్ధి యొక్క భ్రాంతి చేత దేహేంద్రియ సంఘాతాన్ని, ప్రాణాన్ని ఆత్మగా భావిస్తున్నాం. యథార్థముగా అవన్నీ అజ్ఞాన విషయం, అవన్నీ అజ్ఞాన విషయాలు. కర్మలు నిలిచిపోగానే ఇంద్రియాలతో సహా బుద్ధి అజ్ఞానంలో లీనమైపోతుంది. ఇంద్రియాలతో సహా బుద్ధి అజ్ఞానంలో కలిసిపోతుంది. అప్పుడు చిదాభాస వలన ఏర్పడినటువంటి చైతన్య ప్రతిబింబాలు కూడా తమకు ఆశ్రయమైనటువంటి చిత్తులో కలిసిపోతాయి. చిత్తు ఉంటేనే చిదాభాస, సూర్యుడు ఉంటేనే ప్రతిబింబము. కనుక చిదాభాస ప్రతిబింబాలు చిత్తులో లీనమైపోతాయి, ఇంద్రియాలు బుద్ధి అజ్ఞానంలో లీనమైపోతాయి. తదేంద్రియాణం విజ్ఞానం ధీ విజ్ఞానేన సంయుత విజ్ఞానమయ ఆదత్తే ఇది శృత్యోపవర్ణ్యతే. శృతి ఏమిటి చెప్తున్నదయ్యా? తదా ఇంద్రియాణం విజ్ఞానం ధీ విజ్ఞానేన సంయుత విజ్ఞానమయ ఆదత్తే. తదా అంటే ఇంద్రియాలు అజ్ఞానంలో లీనమైపోయాయి, ప్రతిబింబము చిదాభాస చిత్తులో లీనమైపోయింది అని చెప్పాం. ఆ సమయంలో అప్పుడు ఇంద్రియముల యొక్క విజ్ఞానము గుర్తింపబడుట ధీ విజ్ఞానేన, బుద్ధి అనేటువంటి అంతఃకరణమును గుర్తించుటతో సంయుతం కూడినదై విజ్ఞానమయ, విజ్ఞానమయుడు ఆదత్తే ఆత్మ సంబంధ చిదాభాస మోహము నుండి పుట్టిన అన్ని అనాత్మ విషయములను ఆత్మే స్వీకరించును, అంటే తనలో లయము చేసుకొనును. ఈ ఆదత్తే అనే పదానికి అర్థం మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఆత్మ అన్నటువంటి పదానికి అర్థం చెప్పేటప్పుడు ఆదత్తే అన్నటువంటిది ఒక అర్థం అని చెప్పుకున్నాం.
ఏమిటండి ఆదత్తే అన్నటువంటి పదానికి అర్థం అంటే ఆత్మ సంబంధమైనటువంటి చిదాభాస మోహము నుండి పుట్టినటువంటి అన్ని అనాత్మ విషయాలను ఆత్మ స్వీకరించి తనలో లయం చేసుకోవటం. అనాత్మ విషయాలన్నింటినీ తనలో లయం చేసుకోవటం, దాన్ని ఆదత్తే అంటారు. అంటే ఇక్కడ ఇంద్రియాల యొక్క విజ్ఞానము గుర్తింపబడడం, ధీ విజ్ఞానేన బుద్ధి అనేటువంటి అంతఃకరణముతో గుర్తించుడుతో కూడినటువంటిది. విజ్ఞానమయుడు ఆత్మగా పనిచేస్తాడు. అంటే ఈ అనాత్మ విషయాలన్నింటినీ తనలో లయం చేసుకుంటాడు. ఇవన్నీ అనాత్మ విషయాలు. ఇంద్రియ విషయాలు అనాత్మ విషయాలు, బుద్ధి విషయాలు అనాత్మ విషయాలు. అనాత్మ విషయాలైనటువంటి వీటన్నిటినీ కూడా చిత్స్వరూపుడైనటువంటి తనయందు, ఆత్మ అయినటువంటి తనయందు లీనం చేసుకోవటాడు. దాన్ని ఆదత్తే అంటే. ఆదత్తే అంటే పొందబడును అను, పొందును అను అర్థం చెప్పేయకూడదు. చెప్పాను ఇందాకలా మీకు ఆ మాట. వేదాంతంలో ఏ పదానికి అర్థం చెప్పాలన్నా కొద్దిగా కష్టం. ఇక్కడ కొన్ని నియమితమైన అర్థాలు ఉంటాయి. ఒక శబ్దానికి ఒక అర్థం వేదాంతంలో నియతంగా ఉంటుంది. ఆ అర్థాన్నే చెప్పాలి. ఇంద్రియ విషయాల్ని, బుద్ధి విషయాల్ని ఆత్మ తన యందు లీనము చేసుకోవటాన్ని ఆదత్తే అంటారు. దానివల్లనే దాన్ని ఆత్మ అని పిలుస్తారని మనం బ్రహ్మ విద్యా ప్రకరణంలోనే చెప్పుకున్నాం. అజాతశత్రు బ్రాహ్మణం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో ఆత్మ ఇచ్చేవ ఉపాసీత అనేటువంటి మంత్రానికి, తమ ఆత్మానం అనేటువంటి మంత్రానికి అర్థాలు చెప్పుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆత్మ అంటే 4 రకాలైనటువంటి నిర్వచనాలు చెప్పాం. దాంట్లో ఒక అర్థం ఆదత్తే అన్నటువంటి అర్థాన్ని చెప్పాం. ఆదత్తే అనేటువంటి దాంట్లో చిదాభాస మోహము నుండి పుట్టినటువంటి అన్ని అనాత్మ విషయాల్ని కూడా ఆత్మ స్వీకరించటము, తనలో లయం చేసుకోవటాన్నే ఆదత్తే అంటారు అని చెప్పుకున్నాం. ఇది అని శృత్యా ఉపనిషత్తు చేత ఉపవర్ణిత చెప్పబడ్డారు. విజ్ఞానమయుడు ఆత్మ సంబంధ చిదాభాస వలన కలిగిన మోహము నుండి పుట్టినటువంటి అన్ని అనాత్మ విషయములను, అంటే ఇంద్రియ, బుద్ధీంద్రియ కల్పిత విషయాలను తనలో లయం చేసుకునుట ద్వారా తెలియనట్లు చేస్తున్నాడు. తనలో అవన్నీ లయం చేసుకొని తన ద్వారా అవి తెలిసేటట్టు చేస్తున్నాడు విజ్ఞానమయుడు. ధీ విజ్ఞాన ఉపసంహారే విజ్ఞానమయతా క్షతౌ నిర్వికారాత్మ చైతన్యం కేవలం పరిశిష్యతే. ఇంకోటి ఏమిటండి, ఇక్కడ విజ్ఞానమయుడు 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 అన్నాం. ప్రత్యేగాత్మ అన్నటువంటి పదం కానీ పరమాత్మ అన్న పదం కానీ వాడలేదు. అయితే ఏమండి ఇది ప్రత్యేగాత్మ, ఇది పరమాత్మ ఏమిటండి ఇది? ధీ విజ్ఞానోపసంహారే బుద్ధీంద్రియముల వలన గుర్తింపబడుట ఉపసంహరింపబడగా. అంటే విజ్ఞానమయుడు అంటే ఏమిటని చెప్పాం? బుద్ధీంద్రియముల వలన గుర్తింపబడేవాడు అని అర్థం చెప్పాం. అది ఉపసంహరించబడ్డాడు. ఆ బుద్ధీంద్రియాలు అనేటువంటి అజ్ఞానంలో కలిసిపోయి అవి లేవు. విజ్ఞానమయత్వము క్షత నశించగా అప్పుడు విజ్ఞానమయ అన్నటువంటి పదం పోయింది. అప్పుడు విజ్ఞానమయ అన్న పదం లేదు. ఎప్పుడైతే బుద్ధీంద్రియాలు నశించిపోయాయో విజ్ఞానమయ అనేటువంటి పదం కూడా పోయింది. నశించగా నిర్వికార ఆత్మ చైతన్యం, నిర్వికారమైనటువంటి ఆత్మ చైతన్యము కేవలం ఒక్కటి మాత్రమే పరిశిష్యతే మిగులుతుంది. విజ్ఞానమయాత్మ అనేటువంటి దాంట్లో ఆ విజ్ఞానమయ అనేటువంటిది బుద్ధ్యాది ఇంద్రియోపాధుల ద్వారా
ఆత్మను గుర్తించుట అని చెప్పాం. ఆ బుద్ధి మొదలైనటువంటి ఇంద్రియోపాధులన్నీ అజ్ఞానంలో కలిసిపోయి అవి లేవు. అప్పుడేమైంది? విజ్ఞానమయ అన్నటువంటిది కూడా పోయింది. పోతే ఎవడు మిగిలింది? నిర్విశేషమైనటువంటి, ఏ విశేషము లేనటువంటి, కేవలం ఒక్కటే అయినటువంటి ఆత్మ మిగిలింది. ఆత్మే మిగిలింది. పరిస్థితి బుద్ధీంద్రియముల ద్వారా ఉపలభ్యమగుట ఉపసంహరింపబడితే విజ్ఞానమయత్వం నశిస్తుంది. అప్పుడు కేవలము నిర్వికార చైతన్యం మాత్రమే మిగులును. అంటే విజ్ఞానమయత్వం అనేటువంటిది ఉత్తి చిదాభాస విషయము మాత్రమే. చిదాభాస నశించగానే కేవల చిత్తు ప్రకాశిస్తుంది అని చెప్పారు. ఏతదేవ వివక్షిత్వా ప్రతిపాదయతి శృతి యేషోంతర్హృదాకాశః తస్మిన్ సేతే ఇతి దృశి. ఏవయ్యా, ఏతదేవ వివక్షిత్వా అంటే ఈ విషయమునే వివక్షిత్వా చెప్పదలచి, శృతి ఉపనిషత్తు యహ ఎవడు, ఏషః ఈ అంతర్హృదాకాశ లోపల ఉన్నటువంటి హృదాకాశము, తస్మిన్ దాని యందు సేతే ఉన్నది, ఇతి దృశి ఈ విధముగా ప్రతిపాదయతి ప్రతిపాదించుచున్నది. ఉపనిషత్తులో ఏమిటని చెప్తున్నారు? బుద్ధి విజ్ఞానము ఉపసంహరింపబడి విజ్ఞానమయత్వం నశించిన తరువాత నిర్వికార ఆత్మ చైతన్యం మాత్రం మిగులును. మిగిలిందండి. దానికోసం ఉపనిషత్తు ఏమిటి చెప్తున్నదయ్యా? యేషోంతర్హృదాకాశః తస్మిన్ సేతే అనేటువంటి మంత్రం ద్వారా ఆ ఆత్మ హృదాకాశమునందు ఉన్నది అని చెప్పారు. ఎవడు ఈ లోపల ఉన్నటువంటి హృదాకాశమునందు ఉన్నాడో అని ఈ విధంగా ప్రత్యేగాత్మను ప్రతిపాదిస్తున్నది. దేహేంద్రియ ప్రాణ సంఘాతము లోపల హృదాకాశమునందు ప్రత్యేగాత్మ ఉన్నది. ఈ దేహము, ఇంద్రియాలు, ప్రాణము అనేటువంటి సంఘాతానికి లోపల హృత్ అనేటువంటి ఆకాశంలో ప్రత్యేగాత్మ ఉన్నది. బుద్ధి హృదయ శబ్దేన పురునిష్ఠత్వాద్ వివక్ష్యతే. ఆసమంతాత్ కాశ్యతే అయం ఇత్యాకాశోత ఆకాశః అతః చిద్వపుః. బుద్ధి పురునిష్ఠత్వాత్ హృదయమునందు ఉండుట చేత హృదయ శబ్దేన హృదయము అనే పదముతో వివక్ష్యతే చెప్పబడుతున్నది. బుద్ధినే హృదయము అంటున్నారు. ఈ బుద్ధి హృదయంలో ఉన్నది కాబట్టి బుద్ధిని హృదయము అంటున్నారు. ఆసమంతాత్ కాశయతే అంతటా ప్రకాశిస్తున్నది. అయం ఇది ఇది అని ఆకాశ ఆకాశము అత్ర చిద్వపు ఇక్కడ చిత్తు శరీరముగా కలిగిన ప్రత్యేగాత్మ. ఈ లోపల ఉన్నటువంటిది చిత్తు శరీరముగా కలిగినటువంటి ప్రత్యేగాత్మ. ఆ లోపల ఉన్నది. ఎక్కడున్నది? ఆకాశంలో ఉన్నది. ఆకాశం అంటే అర్థం ఏమిటి? అంతటా ప్రకాశించేది అన్నటువంటి అర్థంలో ఆకాశము అంటారు. హృచ్చబ్దేన పుండరీకారో మాంసపిండ తాత్స్యాత్ బుద్ధి హృతు అని భాష్యం. జ్ఞానకాండలో ఇవన్నీ వస్తాయి. బృహదారణ్యకంలోనే జ్ఞానకాండ భాష్యంలో హృదయం అంటే ఏమిటో భాష్యకారులు శంకరాచార్యులు వారు వివరిస్తారు. హృచ్చబ్దేన పుండరీక ఆకార మాంసపిండ తాత్ స్యాత్
బుద్ధి హృతో. హృదయము అంటే పద్మాకారములో ఉన్నటువంటి మాంసపిండము, దాని యందు ఉండుట వలన హృదయము అనగా బుద్ధి. ఈ హృదయం లోపల అని చెప్పడానికి కారణం ప్రత్యేగాత్మ బుద్ధి వృత్తుల కన్నా విలక్షణమైనది. లోపల అని ఎందుకు చెప్పారండి అంటే ఆ బుద్ధి కూడా అంటదు, ఇంకా లోపలుంది అని చెప్పడం కొరకు. హృదయంలో ఉంది కనుక బుద్ధిని హృదయం అన్నారు. అంతటా ప్రకాశిస్తుంది కనుక ఆకాశము అన్నారు. ఆకాశము అంటే బుద్ధి విలక్షణ చిత్స్వరూపము అని అర్థం. ఆకాశం అంటే బుద్ధి కన్నా వేరైనటువంటి చిత్తు యొక్క స్వరూపము అని అర్థం. యేషోంతర్హృదాకాశ తస్మిన్ సేతే అనేటువంటి చోట హృదయ మధ్యంలో ఆకాశమునందు. ఆకాశం అంటే ఏమిటండి? ఆకాశ శబ్దేన పరహ ఏవ స్వహ ఆత్మ ఉచ్యతే అని భాష్యం. ఆకాశ శబ్దం చేతను పరమైనటువంటి తన యొక్క ఆత్మే చెప్పబడును. ఆకాశం అంటే పరమైనటువంటి ఆత్మే అని అర్థమని భాష్యంలో రాశారు. దేహేంద్రియాదులకు అతీతమైనటువంటి వ్యక్తి యొక్క స్వరూపమైనటువంటిది ఆత్మ. అంటే తన స్వరూపమునందే ఆత్మ ఉన్నది, నిద్రిస్తున్నది. అది సంసార సంబంధము లేనిది. ఇక్కడ ఆకాశం భూతాకాశం కాదు. మన దగ్గర భూతాకాశం ఉంటుంది ఏమండి, పృథివీ తేజోవాయురాకాశాలు అంటాం. అక్కడ ఆకాశాన్ని భూతాకాశం అంటారు. ఈ ఆకాశం భూతాకాశం కాదు, ఇది వ్యక్తి స్వరూపమైనటువంటి ఆత్మ. ఈ ఆకాశం చిత్తు శరీరముగా కలిగినటువంటి ఆత్మ. ఇది ఆత్మ, ఇది లోపల ఉన్నారు, దానంతా అది ప్రకాశిస్తున్నారు. అక్కడే నిద్రిస్తున్నాడు. ఎక్కడ నిద్రిస్తున్నాడు? ఆ ఆకాశంలోనే ఉన్నాడు. ఆత్మ ఎక్కడున్నాడు రా? కదా, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ నుంచి వచ్చాడు అని రెండు ప్రశ్నలు. క్వతదాభూత్, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు. ఎక్కడున్నాడు? హృదయ ఆకాశంలో ఉన్నాడు, లోపలే ఉన్నాడు, అంతటా నిండున్నాడు. ఏ ఇంద్రియాల యొక్క సంబంధం లేకుండా ఉన్నాడు, బుద్ధితో సంబంధం లేకుండా ఉన్నాడు, లోపలే ఉన్నాడు. బుద్ధే అంతః ప్రతీచోన్యో నార్థ సంభావ్యతే యతః తస్మాద్ ఆకాశ శబ్దేన ప్రత్యేగాత్మ యః గృహ్యతే. ఇక్కడ ప్రత్యేగాత్మ అంటే ఏమండి, ఆకాశము అని ఎలా చెప్తారండి అని అడుగుతారేమో అని. బుద్ధేరంతః, బుద్ధి లోపల, ప్రతీచః అన్యః, ప్రత్యేకు కన్నా వేరుగా, అర్థః అర్థము వేరొక విషయము, యతః ఎందువలన, న సంభావ్యతే ఏదో ఉన్నట్లు ఆత్మే ఉన్నది. అది ఎక్కడున్నది? లోపలే ఉన్నది. ఆత్మ లోపలే ఉన్నది, ఆత్మ బయట లేదు. ప్రత్యేక కన్నా వేరుగా ఇంకొకటి ఏది లోపల లేదు. తస్మాత్ అందువలన ఆకాశ శబ్దేన, ఆకాశము అనేటువంటి పదంతో యహ ఇక్కడ ప్రత్యేగాత్మ గృహ్యతే, ప్రత్యేగాత్మ చెప్పబడుతున్నది. ఏమండి, ఏ కారణం చేత బుద్ధి లోపల ప్రత్యేగాత్మ తప్ప మరొకటి ఉన్నట్లు భావించబట్టం లేదో అందువలన ఆకాశ శబ్దముతో ఇక్కడ ప్రత్యేగాత్మ గ్రహింపబడుతున్నది. దేహేంద్రియ అతీత స్వస్వరూపము
ఆకాశము అని భాష్యంలో చెప్పారు. దేహేంద్రియాల కన్నా అతీతమైనటువంటి స్వస్వరూపాన్ని ఆకాశము అంటారు. ప్రాణాదీనాం యుతో జన్మ భక్ష్యతే ప్రత్యేగాత్మన తస్మాదాకాశ శబ్దేన బ్రహ్మైవత్ర అభిధీయతే. ప్రాణాదీనాం ప్రాణము మొదలైనటువంటి వాటికి యతః ఏ ప్రత్యేగాత్మన ప్రత్యేగాత్మ నుండి జన్మ పుట్టుక భక్ష్యతే చెప్పబడుచున్నదో తస్మాత్ అందువలన ఆకాశ శబ్దేన ఆకాశ శబ్దము చేతనో బ్రహ్మైవ బ్రహ్మమే అత్ర అభిధీయతే ఎక్కడ చెప్పబడుతున్నది. బ్రహ్మము నుండే అన్నీ వచ్చాయి, ప్రత్యేగాత్మ నుండే అన్నీ వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఆకాశం అంటే బ్రహ్మము అని అర్థం చెప్తున్నాం. ప్రత్యేగాత్మ ఉనికి వలననే ప్రాణాదులు ఉన్నట్లు తెలియబడుతున్నాయి. కనుక ప్రత్యేగాత్మ నుండియే ప్రాణాదులు పుడుతున్నాయి అని చెప్తున్నారు. అందువలన ఆకాశ శబ్దము చేత బ్రహ్మం ఇక్కడ చెప్పబడుతున్నది. ఇక్కడ ఆకాశ శబ్దానికి భూతాకాశము అన్న అర్థం చెప్పకూడదు. ఆకాశ శబ్దమునకు పర ఆత్మ అని అర్థం చెప్పాలి. ఆత్మయందు సూక్ష్మ శరీరమైనటువంటి మనస్సు యొక్క ఉపాధి చేత కర్తృత్వాధికం ఆరోపించబడుతున్నది. అట్టి కర్తృత్వాదులతో కూడి ఉన్నటువంటి పరిచ్ఛిన్న ఆత్మస్వరూపము విడిచిపెట్టి రెండవది లేనటువంటి ఆత్మ ఇది. ఇది పరిచ్ఛిన్నమైన ఆత్మ కాదు, రెండవది లేనటువంటి ఆత్మ. అందువలన ప్రాణాదులు ప్రత్యేగాత్మ నుండి కలిగినట్లు భ్రాంతి కలుగుతున్నది. కానీ ఈ ఆకాశ శబ్దము బ్రహ్మమే అని ఇక్కడ చెప్పారు. ఈ ఆకాశంలో ప్రత్యేగాత్మ ఉన్నాడు కదండి, ఎక్కడి నుంచో వాడు వచ్చాడు. వాడు రావడం అంటే ఏమిటండి? ఇంద్రియాలన్నీ లేచాయి. వాడి కదలగానే ఇంద్రియాలన్నీ లేచాయి. ఇంద్రియాదులన్నీ వాడి వల్లే పుడుతున్నాయి. కాబట్టి అవన్నీ కుత ఆయాత్ అక్కడి నుంచే వచ్చాయి. అధిష్టానత్వం అంతస్త్వం అపరిచ్ఛిన్న వస్తున అంతర్బహిర్విభాగోయం న ముఖ్య ఉపపద్యతే. అయం ఈ అపరిచ్ఛిన్న వస్తున పరిచ్ఛిన్నము కానిదైనటువంటి ఆత్మకు అధిష్టానత్వం అంటే ప్రాణాదులకు ఆధారం అవడం, అంతస్త్వం లోపల ఉన్నది అనడం, అంతర్బహిర్విభాగోయం లోపల బయట అనేటువంటి వేరు చేయటం నముఖ్య ఉపపద్యతే. ఆత్మ జగత్తుకు ఆధారం, ఆత్మ జగత్తంతటా ఉన్నది. అటువంటి అపరిచ్ఛిన్న ఆత్మకు లోపలున్నాదా బయట ఉన్నాదా అనే విభాగం చెప్పడం ప్రధానం కాదు. ఆత్మే ఉన్నది. జగత్తు దాని ఎందరి కల్పితమైనటువంటి భ్రాంతి మాత్రమే. ఆత్మ లోపల ఉంది బయట ఉంది అని చెప్పడం ముఖ్యం కాదు. ఉన్నది ఒక్క ఆత్మే అని చెప్పడం ఇక్కడ ముఖ్యమైన విషయం అని చెప్పారు. రేపు మళ్ళీ 34 నుంచి చెప్తుంది.